కన్వెన్షనల్ వార్ అంటాం. అంటే పూర్తి స్థాయిలో యుద్ధం గనక వస్తే పాకిస్తాన్ లాంటి ఒక నికృష్టపు దేశంతో భారతదేశానికి పూర్తి స్థాయిలో యుద్ధం గనక వస్తే గెలిచేటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి. నేను కంపేర్ చేసి చెప్తాను. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మ్యాన్ పవర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, అన్ని ప్రతిదీ నేను కంపేర్ చేసి చెప్తాను, ఇంక్లూడింగ్ మిసైల్స్. అయితే దానికంటే ముందు పాకిస్తాన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇండియా కూడా చాలా రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కాకపోతే 150 కోట్ల మంది కాబట్టి అక్కడక్కడ డబ్బు తిరుగుతోంది కాబట్టి ఎంతో కొంత సేఫ్ జోన్ లో ఉంది. బట్ పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అంటే, ఈ రోజు వార్కి గనక వెళితే, ఉదాహరణకి వార్కి గనక ఇండియా మీద పుడుంగులు బొంగుగాళ్ళు బయలుదేరితే, ఎయిర్ ఫోర్స్ ఏదైతే మీకు యుద్ధ విమానాలు ఉంటాయో ఆ యుద్ధ విమానాలలో ఉండేటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో, యుద్ధ విమానాలకి ఫ్యూయల్ కావాలి కదా, మనకి బండిలాగా ఆకాశంలో ఎగిరే విమానానికి ఎట్లాగైతే ఫ్యూయల్ కావాలో యుద్ధ విమానాలు కూడా ఫ్యూయల్ కావాలి కదా. ఈ ఫ్యూయల్ ని వీళ్ళు పట్టుకుని పుడింగులు బయలుదేరితే యుద్ధానికి 3 రోజులే వస్తాయి ఆ యుద్ధ విమానాలు. అంత ఫ్యూయల్ మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. బంగ్లాదేశ్ లాగానే పాకిస్తాన్ కూడా చాలా దారుణమైనటువంటి ఫినాన్షియల్ క్రైసిస్ లో, దారుణమైన ఎకనామిక్ డిజాస్టర్ లో ఉంది. భారతదేశం కూడా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అట్లాగే వచ్చేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు. కొన్ని సంవత్సరాలు పట్టించి, తక్కువ సంవత్సరాలు పట్టించి వేరే విషయం. బట్ పాకిస్తాన్ యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి విదేశీ మార్గద్రవ్యాలనండి, విదేశీ మార్గద్రవ్యాలనండి, ట్రెజరీ అనండి, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం క్రోడీకరించుకుంటే 9 కోట్ల బిలియన్ డాలర్స్ ఎంతో ఉన్నాయి. చాలా లిమిటెడ్ గా వాళ్ళ యొక్క డాలర్స్ ఉన్నట్టు. దాంట్లోంచి మళ్ళీ వాళ్ళు దాదాపు 2-3 బిలియన్ డాలర్స్ ఎక్కడికో వాళ్ళు పేమెంట్స్ కూడా చేయాల్సి ఉంది, చైనాకి, మిగతా కంట్రీస్ కి ఇంట్రెస్ట్ పరంగా. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు చాలా 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 తక్కువ. ఇది ఫినాన్షియల్ గా వీళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ డిజాస్టర్ థింగ్. అండ్ మ్యాన్ పవర్ సంగతి చూద్దాం. కంపారిజన్స్ మళ్ళీ చెప్తా, ఉంది నా డేటా. మ్యాన్ పవర్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇండియన్ బార్డర్ లో సీజ్ ఫైర్ ని మన ఫిబ్రవరిలో సంతకం పెట్టించుకుని డాష్ మూసుకుని అక్కడ ఉన్నటువంటి 100 మంది ఉంటే 100 మందిలో 40 మందిని, అంటే 100% 1,00,000 మంది ఉంటే అందులో 40,000 మందిని పట్టుకెళ్లి బలూచిస్తాన్ లో కొంతమందిని, ఇంకో చోట ఈ తాలిబాన్ తైబా అని చెప్పి కొత్త ఇష్యూ తయారైంది పాకిస్తాన్ లో, ఈ బలూచిస్తాన్ లాగా. ఈ బలూచిస్తాన్ లో ఆల్రెడీ జరుగుతున్నటువంటి గొడవల దగ్గర మోహరించడానికి కొంతమంది ఆర్మీని, ఇంకొంతమంది ఆర్మీని ఇక్కడికి పట్టుకెళ్లారు. సో ఇక్కడ అసలు వీళ్ళకి బార్డర్ లో ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్, ఇండియా వైపు ఉన్నటువంటి బఫర్ జోన్స్, అటు ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ కి అటు ఇండియా, ఇటు పాకిస్తాన్ కి బఫర్ జోన్స్ ఉంటాయి. ఈ బఫర్ జోన్స్ లో ఉన్న ప్రతి 100 మంది సైనికుల్లో 40 మందిని పట్టుకెళ్ళిపోయారు. అంటే 1,00,000 మందిలో 40,000 మందిని, 1,00,00,000 మందిలో 40 లక్షల మందిని, అట్లా కంపారిటివ్లీ 100% లో 40% ఆఫ్ ఆర్మీని తీసుకెళ్లి బలూచిస్తాన్ లో కొంతమందిని, ఇక్కడ కొంతమందిని వేసుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మ్యాన్ పవర్ లేదు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇందులోనే ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక యుద్ధానికి వెళ్తున్నాం, మీరు నేను ఇండియా తరఫునో పాకిస్తాన్ తరఫునో ఏదో తరఫున మనం యుద్ధానికి వెళ్తున్నాం అనుకోండి, అసలు గొడవకే వెళ్తున్నాం మన సందులో. వెళ్తున్నప్పుడు అరే మనతో ఒకటి ఉన్నాడు రా, గ్యారంటీ గెలుస్తాం అనే ధైర్యంతోనే కదా వెళ్తాం. సో పాకిస్తాన్ ఆర్మీకి ఆ ధైర్యం లేదు. ఓడిపోయేటువంటి యుద్ధాలు బలూచిస్తాన్తోనో ఇండియాతో ఇంకా పడలేదు. వేరే వాళ్ళతో చేసేటువంటి ఓపిక, ఆ ధైర్యం లేక ఏం చేస్తున్నారంటే సంతకం పెట్టి రాజీనామాలు చేసేసి, చాలా మంది ఆర్మీలో 3,000 మంది 4,000 మంది నెలకి రాజీనామాలు చేసేసి ఉన్నాయి సౌదీ అటు ఇటు పారిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక కూలి పని చేసుకుని బతికినా పర్లేదురా నాయన, సౌదీలో టాప్ హై లెవెల్ ఆఫ్ ముస్లిమ్స్ కింద మనం కుక్కల్లాగా ఉన్నా పర్లేదు, కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీలో ఉంటే ఓటమి తప్పదు, చావు తప్పదు. ముందు ఓటమి సంగతి దేవుడు కానీ ఫీలింగ్ వచ్చేసారు. మొన్న బలూచిస్తాన్ లో ఏదైతే ఈ ట్రైన్ హైజాక్ అది జరిగింది, అక్కడ చాలా మంది చంపేశారు. దాని తర్వాత ఆర్మీకి ఇంకా వచ్చబడుతుంది ఆర్మీలో పనిచేయాలని. సో ఈ సిచ్యువేషన్ లో ఉంది మ్యాన్ పవర్ పరంగా. ఇంత డిజాస్టర్ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ లాంటి ఒక దేశం ఇండియా లాంటి కంపారిటివ్లీ వెరీ హైయెస్ట్ నేషన్ తో యుద్ధానికి వచ్చేటువంటి దమ్ము ఉంటుందా అంటే అసలు ముందు వాళ్ళకి వస్తారా కూడా కాదు, దమ్మే ఉండదు. ఎందుకు ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నా అంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే మన ఈ కాశ్మీర్ లో ఈ పహల్గామ్ ఇష్యూ జరిగిందో, దాని తర్వాత ఎవడో అడగకపోయినా సరే భుజాలు తడుముకుంటూ పాకిస్తానే పని కట్టుకుని చాలా క్లియర్ కట్ క్లారిటీ ఇస్తున్నాము, మాకు ఈ రకమైనటువంటి గొడవకి ఏమీ సంబంధం లేదు, మమ్మల్ని మాత్రం ఎందుకు లాక్కండి అనేసి ఓపెన్ గా ఉచ్చపోసుకుని భయంతో వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మనం అడగకుండానే వాళ్ళంతా వాళ్ళే చెప్పడమే కాకుండా ఈ లష్కర్ తైబాకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా రంగంలో తీసుకొచ్చి, నాయన వాళ్ళతో కూడా మీరు చెప్పండి ఆయన, మన మీదకి వచ్చేలా ఉన్నారు ఆడెవడో చేసిన దానికని వాళ్ళంతటి వాళ్ళే పని కట్టుకుని చెప్పే పరిస్థితి పాకిస్తాన్ ఉంది. సరే, మొత్తం మీద వరల్డ్ లెవెల్లో పవర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందబ్బా. ఆ పవర్ ఇండెక్స్ లో అంటే ఆ దేశానికి ఉన్నటువంటి కెపాసిటీ కావచ్చు, యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటువంటి సత్తా కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే పవర్ ఇండెక్స్ లో ప్రపంచంలో ఉన్నటువంటి 145 దేశాల్లో ఇండియా 4th పొజిషన్ లో ఉంటే పాకిస్తాన్ వచ్చేసి 12వ స్థానంలో ఉంది. సో ఇదొక్కటి మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా, ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు డౌన్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు అనేది చెప్పడానికి ఒక్క ఇండెక్స్
మనకి క్లియర్ కట్ నెంబర్స్ ని తెలియజేస్తుంది. ఇది ఒక్కటి చాలేమో అన్న ఉద్దేశం ఇంకా ఉంది. సో ఆల్రెడీ ఆర్మీలో ఉండి యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, యుద్ధాలు చేస్తున్న వాళ్ళు, ఈ ఆర్మీ ఈ బేస్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళు, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, బఫర్ జోన్ దగ్గర, బల్చిస్తాన్, ఇండియాలో వేరే వేరే చైనా సరిహద్దులు, అరుణాచల్ ప్రదేశ్, ఇట్లా ఆల్రెడీ రంగంలోకి దిగి రెడీగా యుద్ధాలు వ్యవహారంలో తలమునకలైన ఉన్న వాళ్ళు ఇండియాకి 1.5 కోటి మంది ఆర్మీ ఉంటే, పాకిస్తాన్ కేవలం 6,50,000 మంది వరకు మాత్రమే ఉన్నారు. సో ఇది చాలా క్లియర్ కట్ నెంబర్ మనకు తెలుస్తుంది. ఎంత లెవెల్ ఆఫ్ ఇదిలో అంటే 1 కోటి మంది కాదు, 20 lakhs మంది ఇండియాకు ఉంటే కేవలం 6.5 లక్షలు మాత్రమే పాకిస్తాన్ ఉన్నారు. అట్లాగే సబ్స్టాన్షియల్ లీడ్ అంటాం. అంటే ఎంత ఆల్రెడీ స్టాండ్ బై లో ఉండి ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ చెప్పగానే రంగంలో దిగిపోయేటువంటి వాళ్ళు ఇండియాకి దాదాపు 8 లక్షల మంది ఉంటే, పాకిస్తాన్కి 8 లక్షల మంది ఉంటే, ఇండియాకి మళ్ళీ ఇంకో 15 లక్షల మంది రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం పిలుస్తుందా, లేకపోతే వీళ్ళు ఆర్మీ పిలుస్తుందా వెళ్ళడానికి రెడీగా ఉన్నవాళ్ళు. ఇది మ్యాన్ పవర్ యొక్క కంపారిజన్. అట్లాగే ఎయిర్ పవర్ ఏ రకంగా ఉంది అంటే, ఇండియా ప్రపంచంలోనే 4th ర్యాంక్ లో ఉంది ఎయిర్ పవర్ లో. దాదాపు 2,229 టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇండియాకి. పాకిస్తాన్ కి వచ్చేసి 1,300 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇండియా ఆపరేటెడ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, అవి 513 ఇండియాకు ఉంటే, పాకిస్తాన్ 328 ఉన్నాయి. ఆ, దాదాపు అటాక్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాము, అవి 130 డెడికేటెడ్ గా ఇండియాకు ఉంటే, కేవలం 90 మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ పరంగా. అలాగే ల్యాండ్ పవర్ చూసుకుంటే, ట్యాంక్స్ ఉంటాయి కదా, యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి కదా, అవి 4,000 ఇండియాకు ఉంటే, పాకిస్తాన్ కి 2,600 వరకు ఉన్నాయి. సో ఆర్మడ్ వెహికల్స్ అంటాము, ఇవి 1,48,000 ఇండియాకు ఉంటే, 17,000 మాత్రమే పాకిస్తాన్ కు ఉన్నాయి. సో ఇండియాలో ఉన్నటువంటి యూనిట్స్, ఆర్టిల్లరీ కౌంట్ ఆఫ్ యూనిట్స్ అంటాము, అవి ఇండియాకి 662 ఉంటే, పాకిస్తాన్ కేవలం 100 మాత్రమే ఉన్నాయి. సో ఇట్లా ఏది చూసుకున్నా, నేవల్ పవర్ చూసుకున్నా, అంటే సముద్ర దళాలకు సంబంధించి చూసుకున్నా కూడా, ఫ్లీట్ స్ట్రెంత్ ఆఫ్ వెజల్స్ అంటాం, ఇవి అంటే పెద్ద పెద్ద నౌకా దళాలు, అవి 293 ఇండియాకు ఉంటే, 121 మాత్రమే పాకిస్తాన్ కు ఉన్నాయి. సబ్మెరీన్స్ విషయంలో కూడా 18 మాత్రమే పాకిస్తాన్ కి, అంటే ఇండియా 18 ఉంటే, పాకిస్తాన్ కి 8 ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఒక విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. 13 డెస్ట్రాయర్స్ ఉన్నాయి వాళ్ళకి అని చెప్తున్నారు. సో ఏ రకమైన న్యాచురల్ రిసోర్సెస్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇండియా న్యాచురల్ రిసోర్సెస్ ఓన్ గా ఉన్న వాటిలో 23వ ర్యాంక్ లో ఉంది ప్రపంచంలో. అంటే ఆయిల్ ప్రొడక్షన్ 7,95,000 బ్యారెల్స్ ఒక రోజులో ఇండియాలో మనం తవ్వకాలు చేపట్టగలిగితే, తోడడం కుదిరితే, పాకిస్తాన్ లో కేవలం 1,00,000 బ్యారెల్స్ మాత్రమే ఒక రోజుకి. ఇట్లా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ పవర్స్ లో కానీ, లాజిస్టిక్స్ లో కానీ, అన్ని విషయాలు, జియోగ్రఫీ పరంగా కూడా జియోగ్రఫీ విషయంలో పాకిస్తాన్ కాస్తంత బాగుంది, పర్ఫెక్ట్ గా ఉందని చెప్పొచ్చు. అయితే పాకిస్తాన్ రంగంలోకి దిగేటప్పుడు ఒంటరిగా దిగుతుందా, వెళ్ళి జీపింగ్ కాళ్ళు పట్టుకుంటాడా, ట్రంప్ కాళ్ళు పట్టుకుంటాడా పాకిస్తాన్ వాడు, లేకపోతే పుతిన్ కాళ్ళు పట్టుకుంటాడో తెలియదు కానీ, ఒంటరిగా ఒక్క యుద్ధానికి గనక దిగితే భారతదేశంతో ఏ రకంగా కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇదివరకైనా అదే పరిస్థితి, ఇప్పుడు ఇంకా వర్స్ట్ పొజిషన్ ఉంది ఆల్రెడీ పాకిస్తాన్. సో ఏ మాత్రం కూడా అసలు కంపారిజన్ కూడా పనికిరాని సిచ్యువేషన్ లో పాకిస్తాన్ అయితే ఉంది. దీనికి తోడుగా ఇండస్ వ్యాలీకి సంబంధించిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది, సీజ్ ఫైర్ ఎత్తేసారని కూడా చెప్తున్నారు లైన్ ఆఫ్ కంట్రోల్ లో. ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి తలకాయ నొప్పులు తప్ప, ఈ యుద్ధాన్ని ఏదైతే జరిగిందో, ఆ ఇష్యూ, ఏదైతే అటాక్ జరిగిందో, ఆ అటాక్ లో పాల్గొన్న వాళ్ళందరినీ పాకిస్తాన్ పనిగట్టుకుని వెళ్లి వెతికి ఆళ్లే మనకు పట్టుకొచ్చి ఇచ్చేలాగా చేస్తే బతికి పట్టగలిగే పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ కి. ఇదంతా కూడా ఇండియా పుడింగలాగా ముందుకెళ్లి యుద్ధం చేస్తే, ఇండియా కూడా, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం పెద్ద ఇదేం కాదు కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడైనా, బీజేపీ ఉన్నప్పుడైనా, వాళ్ళంత కాకపోయినా వీళ్ళు కూడా ఎంత కొంత వరస్టే కదా. సో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా ముందుకెళ్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా బెదిరించి పాకిస్తాన్ ని తేల్చుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఇండియాకి హై లెవెల్లో ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా డీల్ చేస్తారో చూడాలి.